శివరాత్రి రోజు వేములవాడ వెళ్ళొస్తుంటే ఒక యాక్సిడెంట్లో పునర్జన్మ పొంది భగవంతుని ఆశీర్వచనంతో మళ్ళీ భగవంతుని దర్శించుకునేటువంటి ఒక అదృష్టం, అందరి ప్రేమ ఆప్యాయత, అదేవిధంగా భగవంతుని ఆశీర్వచనమే ఈరోజు పునర్జన్మ వచ్చి మళ్ళీ మీ ముందు మాట్లాడగలుగుతున్నా అని భావిస్తున్నాను. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒకటే, రెండు రాష్ట్రాలు శాసనసభ స్థానాలు పెరిగేటువంటి దాని మీద ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, విభజన హామీలు అనేకమైనటువంటి పెండింగ్ ఉన్నటువంటి వాటిని పరిష్కరించుకోవడానికి ఇద్దరు చంద్రశేఖర్లు, చంద్రబాబు నాయుడులు కానీ, వారి మధ్యలో నాయకత్వం వహిస్తున్న వెంకయ్య నాయుడు గారు కానీ, గవర్నర్ నరసింహన్ గారు కానీ, ఎవరు కూడా ఆ దిశలో కేంద్రం నుంచి రావాల్సిన అనేక కార్యక్రమాలను తీసుకురావడానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం జరుగుతలేదని నేను భావిస్తూ ఉన్నాను. ఈ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంటుంటే కూడా ఎటువంటి చర్యలు జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. ఒకటే, ఇద్దరు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు రావాల్సిన విభజన హామీలను అమలు చేయించుకునేటువంటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. దేవుడికి సంబంధించి మొక్కు తీర్చుకోవడం అనేటువంటిది ఎప్పుడు కూడా వ్యక్తిగతం. ప్రభుత్వం వస్తే తీర్చేటువంటి మొక్కులను కోరుకున్నామంటే ఆనాడు ఉద్దేశం దురుద్దేశపూర్వకంగానే ఉన్నట్టుగా. సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ నాయకులు వచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చినట్టయితే, ఆ విధంగా చేసినట్టయితే బాగుంటుండేది. సరే, నగలు వెంకటేశ్వరునికి ఇవ్వడం పట్ల ఎవరికి వివాదం లేదు, కానీ అది వ్యక్తిగతమా ప్రభుత్వమా అనేటువంటి అంశం మీద తప్పకుండా దాని మీద కూడా విమర్శ, ప్రతి విమర్శలు, చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అది వీలైతే ఆ సొమ్ము మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి పెద్ద ఐషత్ కాదు, అది స్వయంగా ఆ ట్రెజరీలో తిరిగి జమ చేసినట్టయితే మీ కీర్తి పెరుగుతుందని భావిస్తా ఉన్నాను.